మనం చాలా సార్లు హోటల్స్‌కెళ్ళినప్పుడు హోటళ్ళలో ఆహ్, మనం ఆర్డర్ చేసుకున్న వాటిల్లో హెయిర్ రావడం, లేకపోతే కొన్ని వాటిల్లో రాళ్ళు రావడం, కొన్ని వాటిల్లో అయితే మరీ మొన్నైతే బొద్దింకలు, బల్లులు రావడం కూడా చూసాం. అంటే ఇలా వచ్చిన ఆ సందర్భంలో మనం వాళ్ళ మీద ఏమైనా కేస్ పెట్టొచ్చా? ఒకవేళ ఫుడ్ అడల్ట్రేషన్ అనేది అయింది అనుకోండి. అంటే ఏంటంటే ఫుడ్‌లో అన్‌వాంటెడ్ సబ్స్టెన్సెస్ ఏమైనా మిక్స్ అయినాయి. అంటే అన్‌వాంటెడ్ సబ్స్టెన్సెస్ అంటే ఏదైతే మనం తినే వాటిలో ఆహ్, తిన తినలేని ఏవైనా ఐటెమ్స్ గనుక వస్తే ఎగ్జాంపుల్ మీరన్నట్టు హెయిరే గానీ, బొద్దింకలు గానీ, ఫ్లైసే గానీ ఏదైనా గానండి. మనం తినేటప్పుడు ఫుడ్‌లో అందులో వచ్చిన అది గాకుండా ఒకవేళ ఫుడ్‌లో మీకు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది సరిగ్గా లేదు. అంటే మీరు తినగానే మీకు తెలుస్తది అది రాటెన్ ఫుడ్ అని చెప్పేసి. సో, అలాంటిది ఏమైనా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మిస్ అయినా కూడా ఆర్ అన్‌వాంటెడ్ సబ్స్టెన్సెస్ మీరు తినే దాంట్లో అంటే ఇట్లాంటివి ఏవైనా వస్తే గనక ఫుడ్‌లో మీరు ఇమ్మీడియేట్‌గా కేస్ అనేది పెట్టొచ్చు. అండర్ సెక్షన్ 56 ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ యాక్ట్ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఈ కేస్ అనేది నమోదనేది చేసుకోవచ్చు. సో, అలాంటిదేమైనా జరిగితే వెళ్లి కంప్లెయింట్ పెడితే ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకుంటారు. దానికి ఎవరైతే కంప్లెయింట్ చేస్తారో ఆ కంప్లెయినెంట్‌కి 1,00,000 వరకి కంపెన్సేషన్ ఇప్పించే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఎవరైతే ఆ రెస్టారెంట్‌లో ఇది జరిగిందో, ఇన్సిడెంట్ జరిగిందో ఆ రెస్టారెంట్‌ది లైసెన్స్ అనేది ఇమ్మీడియేట్‌గా క్యాన్సెల్ చేయబడతది. ఒకవేళ అంటే వాళ్ళు గనుక ప్రాపర్‌గా ఫుడ్ క్వాలిటీ, హైజీన్ ఒకవేళ వాళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేస్తలేరు అని ప్రూఫ్స్‌తో సహా దొరికితే వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు. అండ్ మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్‌లో ఫుడ్ అథారిటీ వాళ్ళు చాలా బాగా రెక్కీలు చేస్తున్నారు, రైడ్స్ చేస్తున్నారు. బయట రెస్టారెంట్స్‌లో చాలా రైడ్స్ చేసి ఈ లో క్వాలిటీ ఫుడ్ అనేది బయట తీసుకొస్తున్నారు. అండ్ గవర్నమెంట్ కూడా ఒకటి క్లియర్‌గా చెప్తుంది. బయట ఫుడ్ చాలా మటుకు తగ్గించండి తినొద్దు అని చెప్పేసి. ఎందుకంటే ఈ ఫుడ్ అడల్ట్రేషన్ వల్ల చాలామంది హాస్పిటల్‌లో పడుతున్నారు. చాలామంది పిల్లల నుంచి పెద్దల ముసలోళ్ళ వరకు కూడా అందరూ కూడా హాస్పిటల్‌లో ఈ ఫుడ్ రియాక్షన్ అయ్యి హాస్పిటల్‌లో అడ్మిట్ అయితున్న రీజన్ ఏంటంటే ఇట్లా లో క్వాలిటీ ఫుడ్ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ మంచి లైటింగ్స్ పెట్టి అన్నీ పెట్టి ఆహ్, అంటే మనం చూసేది కూడా చాలా మంచి ఫుల్ 5 స్టార్ రేటింగ్స్ ఉన్న రెస్టారెంట్స్, పాపులర్ రెస్టారెంట్స్ అంటే ఈ బయట నుంచి చూస్తే అసలు ఈ రెస్టారెంట్స్ ఎంత నీట్‌గా ఉన్నాయని కనిపించేటివే. బట్ వాళ్ళెళ్ళి ఆ కిచెన్‌ని చెక్ చేస్తే అసలు దారుణాలు కనిపిస్తాయి. సో, ఇప్పుడు ఆ రైడ్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. అండ్ అవన్నీ కూడా కనబెడుతున్నారు. జనాలు కూడా ఈ ఫుడ్ అనేది బయట తినడం తగ్గిస్తే చాలా మంచిది. అండ్ మనం చూసుకుంటే హైదరాబాద్ గూడా కల్తీ ఫుడ్ ఏదైతే ఉందో ఇండియాలోనే సెకండ్ ర్యాంక్‌లో ఉందని గూడా మనకు తెలిసింది. కరెక్ట్. అంటే ఈ సెకండ్ ర్యాంక్‌లో ఉన్న నేపథ్యంలో మన హైదరాబాద్ ఫుడ్ ఇన్స్‌పెక్షన్ వాళ్ళు గానీ, వీళ్ళు గానీ అంటే రెస్టారెంట్స్ మీద గానీ, లేకపోతే హోటల్స్ మీద గానీ, ఫుట్‌పాత్ మీద పెట్టి అమ్మడం చాలా ఫేమస్ అవుతున్నారిప్పుడు హ్మ్. మన హైదరాబాద్‌లో. వాళ్ళ మీద గూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందా? ఒకవేళ తీసుకుంటే లా పరంగా మనం ఎలాంటి శిక్షలు పడతాయి వాళ్ళకి? ఫస్ట్ థింగ్ ఏందంటే హైజీన్ చూస్తారు. నీట్‌నెస్ చూస్తారు. అంటే ఈ పెట్టే ఫుడ్ వల్ల హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా? అంటే ఏదైనా అంటే హెల్త్ ప్రోన్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా అనేసి చూస్తారు. సో, అలాంటియి ఏమన్నా కొంచెం తేడా కనిపించినా కూడా మీరన్నట్టు స్ట్రీట్ ఫుడ్ అయినా సరే, ఏదైనా సరే హైజీన్ అనేది మెయింటైన్ చేస్తలేరు అనేది ఉంటే, ఒకవేళ వాళ్ళు వండే కిచెన్ గనుక వెళ్ళి అప్పటిదప్పుడు చెక్ చేసి, ఇన్స్‌పెక్ట్ చేసిన దగ్గర ఒకవేళ హైజీన్, నీట్‌నెస్ అనేది మెయింటైన్ చేస్తలేరు అండ్ ఔట్‌డేటెడ్ ఫుడ్ అలాంటివి యూజ్ చేయడం, ఔట్‌డేటెడ్ ఐటెమ్స్, ఇంగ్రీడియెంట్స్ అలాంటివి యూజ్ చేసిందని తెలిస్తే మాత్రం ఇమ్మీడియేట్‌గా వాళ్ళ లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేస్తారు. సో, మీరన్నట్టు ఇప్పుడు ఒకటి స్ట్రీట్ ఫుడ్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది హైదరాబాద్‌లో. బట్ అక్కడ ఏందంటే వాళ్ళు ఎక్కడో వండుకొని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. సో, ఇక్కడ ఏముంటాయంటే ఎక్కడ అమ్ముతున్నారో జస్ట్ అమ్మే ప్లేస్ మాత్రం ఇన్స్‌పెక్ట్ చేయడం జరుగుతది గానీ, ఇన్స్‌పెక్షన్ చేస్తారు గానీ, వాళ్ళు ఎక్కడ వండుకొని తీసుకొస్తున్నారు, ఆ కిచెన్స్ అవన్నీ ఇన్స్‌పెక్షన్ చేయరు. సో, ఇది కొంచెం ఏమంటారు వైడ్‌గా అంటే కష్టం ఇది. అవన్నీ ఎళ్లి ఇన్స్‌పెక్ట్ చేయడం, వాళ్ళని పట్టుకోవడం అదంతా కొంచెం కష్టమైన పని. సో, దీనికంటే ఏందంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటున్నారు కాబట్టి మాక్సిమం అయినంత మటుకు బయట ఫుడ్ అవాయిడ్ చేయడం బెటర్. ఒకవేళ ఇలాంటి ఫుడ్ తిని బయట ఫుడ్ తినేసి ఫుడ్ ఎలర్జీ అయిపోయి మనిషి చనిపోతే మాత్రం ఆ మనిషికి సంబంధించిన రిలేటివ్స్ వెళ్ళి కోర్టులో కేసు వేసుకుంటే దాన్ని బట్టి ఆ మనిషి కంపెన్సేషన్ అనేది కూడా కోర్ట్ అనేది గ్రాంట్ చేస్తుంది ఎవరైతే చనిపోతారో వాళ్ళ ఫ్యామిలీకి. సో, బేసిక్‌గా చాలామంది స్విగ్గీ, జొమాటో వీటిల్లో గూడా ఆర్డర్ చేసుకుంటారు. అంటే ఒక రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకుంటే ఇక్కడ అనుసంధానంగా ఆ స్విగ్గీ, జొమాటో యాప్స్ అనేవి ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఆ స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేసుకున్న తర్వాత
ఆ ఫుడ్ బాలేకపోయినా, ఒకవేళ వాళ్ళ పార్సిల్ టైంలో బాలేకపోయినా, అప్పుడు ఎవరి మీద చర్య తీసుకుంటారు? అంటే హోటల్ మీద చర్య తీసుకుంటారా? లేకపోతే ఆ స్విగ్గీ, జొమాటో మీద చర్య తీసుకుంటారా? సో ఒకవేళ అన్వాంటెడ్ సబ్స్టెన్స్ ఏమన్నా స్విగ్గీ, జొమాటోలో అలా వచ్చినాయి అంటే ఇమీడియట్గా బేసిక్ చేసేది ఏంటంటే మాత్రం ఆ ఫుడ్ది ఫోటో తీసుకొని ఫోటో తీసేసి స్విగ్గీ వాళ్ళకి ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలి ప్రైమర్లీ. ఎవరైతే స్విగ్గీ జొమాటో ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకున్నారో వాళ్ళకి ఆ ఫొటోస్ అనేది ఫొటోస్ పంపించి మరి కంప్లైంట్ పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా మనకి ఆ అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారు. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే దాన్ని తినడం వల్ల మీకు సిక్ అయినారు, ఆ పర్టికులర్ ఫుడ్ ఏదైతే ఆర్డర్ చేసుకున్నప్పుడు మీరు తిన్నారో సిక్ అయినారు అనుకోండి, అప్పుడు వెళ్ళి కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయచ్చు. ఎందుకంటే డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ ఒకటి, అది కాకుండా ఈ ఎఫ్ఎస్ఎస్ఐ యాక్ట్ కింద కూడా అడల్టరేటెడ్ ఫుడ్ అనేది సర్వ్ చేయబడిందని చెప్పేసి యాక్ట్ కింద కూడా కేసు అనేది వేసుకోవచ్చు కంపెన్సేషన్ కోసం. మళ్ళీ ఇది కాకుండా ఈ మధ్యలో ఏమవుతుందంటే మనం వెజిటేరియన్ కంప్లీట్ ఒక పర్సన్ ఉన్నాడు కంప్లీట్ వెజిటేరియన్, అసలు నాన్ వెజ్ లైఫ్లో చూడలేదు. సో వెజ్ ఫుడ్ ఆర్డర్ పెట్టించిన దగ్గర నాన్ వెజ్ ఫుడ్ పెట్టారు, నాన్ వెజ్ ఫుడ్ వచ్చేసింది డెలివరీలో. ఇతను ఓపెన్ చేసిండు ఇంట్లో, ఆ బాక్స్ అనేది ఓపెన్ చేసి చూసిండు. ఓపెన్ చేసి చూడగానే పనీర్ అనుకొని చికెన్ నోట్లో పెట్టేసుకున్నాడు. ఆ పర్సన్ ఇంతవరకు నాన్ వెజ్ కూడా తినలేదు, ముట్టను కూడా ముట్టలేదు. ఏమవుతుంది? సో వెళ్ళి ఇమీడియట్గా కేసు పెట్టొచ్చు. ఏంటి అంటే నా బిలీఫ్ ఏదైతే ఇన్ని రోజుల నుంచి నేను బిలీవ్ చేస్తున్న నా రిలీజియస్ బిలీవ్స్ ఏవైతే ఉన్నాయో అది, సో ఆ పర్సన్కి ఈ రోజుతోని డిసలైన్ అయిపోయింది. అంటే ఇన్ని రోజుల నుంచి పాటించిందంతా కూడా అలైన్మెంట్ నుంచి బయటకు వచ్చేసింది. సో అలా కాగానే అతని బిలీవ్స్ అనేది ఎఫెక్ట్ అయినాయి, ఆయన మెంటల్ అగనీలోకి వెళ్ళిపోయిండు. సో ఆ మెంటల్ అగనీ అని చెప్పేసి కోర్టులో కేసు వేస్తే మీరు నమ్మరు, లిటరల్ ఒక పర్సన్కి 50 లక్షలు కంపెన్సేషన్ వచ్చింది. 50 లక్షలు. అది అంటే ఇక్కడ కాదు, వేరే కంట్రీలో చెప్తున్నాను. బట్ మన కంట్రీలో కూడా కంపెన్సేషన్ వేసుకొని కేసు వేయచ్చు. ఇక్కడ కూడా కంపెన్సేషన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అమౌంట్ అనేది డిఫర్ అవుతుంది, మనం అడిగే డ్యామేజెస్ బట్టి, మనం అడిగిన దాన్ని బట్టి అవుతుంది. ఇక్కడ ఇండియాలో కూడా ఆల్మోస్ట్ 5 lakhs నుంచి 10 lakhs వరకు కంపెన్సేషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో స్విగ్గీ, జొమాటో కాదు, ఎక్కడైనా సరే ఇలాంటి ఏమన్నా అవకతవకలు కనుక జరిగితే ఇమీడియట్గా అనేది కంప్లైంట్ పెట్టుకో. ఈ ఫుడ్ అడల్ట్రేషన్ అనేది 274 ఆఫ్ BNS కింద మీరు వెళ్ళి కోర్టులో కేసు అనేది వేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.